ఒక ప్లేట్లోని మన శక్తి కొలది జాకెట్ పీస్ కానీ లేదా ఆకు చెక్కలు, 2 అరటిపళ్ళు, 2 ఒక్కలు, ఒక కాయిను, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు పెట్టి కూడా మనం వాయినాన్ని ఇవ్వచ్చండి. ఇప్పుడు శక్తి కొలది ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది అయితే శారీస్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు జాకెట్ పీస్ పెడుతున్నాను. దీనిపైన 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, గోపురం పసుపు కుంకుమ గోపురం ప్యాకెట్స్ వస్తాయి కదా, అవి తీసుకున్నాను. లేదంటే మనం వేరేగా పసుపు కుంకుమ మన ఇంట్లోది వేరే ప్యాకెట్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా కూడా కాయిన్స్ 2 ఒక్కలు పెట్టుకోవాలి. ఫ్లవర్ ఏదైనా సరే, చామంతి పువ్వు కానీ గులాబీ ఏదైనా పెట్టవచ్చు. గాజులు 2 కానీ 6 కానీ డజన్నర 18 కానీ పెట్టవచ్చండి. నైట్ నానబెట్టిన శనగల్ని కొంచెము ఈ వరలక్ష్మి వ్రతం వాయినంలో కొంచెం కలిపితే మంచిదని చెప్తున్నారు కాబట్టి ఇలా కొంచెం శనగల్ని ఇలాగా కట్టి పెట్టాను. ఇవన్నీ కూడా ముత్తైదువుకి తలలో పెట్టుకోవడానికి ఏవైనా సరే ఫ్లవర్స్ ఇవ్వచ్చు ఇలాగా. ఇప్పుడు మనం వాయినాన్ని ఇచ్చేటప్పుడు ఈ అరటిపళ్ళు కాళ్ళు, తమలపాకుల కాళ్ళు మన వైపు ఉండేటట్టుగా చూసుకొని ఇలా పట్టుకొని ఇస్తున్నమ్మ వాయినం అని మనం అనాలి. అవతల వ్యక్తి పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని తీసుకోవాలి. ఇది వాయినం పద్ధతి అన్నమాట. కంపల్సరీగా కాడలు మన వైపే ఉండేటట్టు చూసుకోవాలండి. అలా పెడితే అలాగే ఇవ్వకూడదు వాయినాన్ని. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళతో పాటు ఎవరైనా తోడు వస్తారు కదా చిన్నపిల్లలుగా, వాళ్ళకి ఏవైనా సరే చేతికి ఫ్రూట్స్ ఏవైనా ఇవ్వచ్చు. వాయినం తీసుకునే వాళ్ళు పైట చెంగుని కుడివైపు భుజంపై నుంచి తీసుకొని అప్పుడు చీర చెంగులోని ఈ వాయినాన్ని అందుకోవాలన్నమాట. ఇది వాయినంలో తాంబూలమైన ఏదైనా సరే అలాగే తీసుకుంటే మంచిదని చెప్తున్నారు పెద్దలు. అదే మేము ఫాలో అవుతాము. గౌరీదేవి గణపతిని ఎలాగ రెండింటిని పూజ చేస్తున్నారో చూద్దాం. 2 తమలపాకులను తీసుకొని శుభ్రంగా కడిగి కాడల్ని తీసేసి ఇలా పెట్టుకోవాలి. పైన కొంచెం పసుపులో కొంచెం వాటర్ కలిపి ఇలాగా ముద్దలాగా తయారు చేసి పెట్టుకోవాలి. చుట్టూరా బొట్లు పెట్టుకుంటే గౌరీదేవి అవుతుందండి. అదే నెత్తి పైన అంటే పైన మనము బొట్టు పెట్టుకుంటే పసుపు గణపతి అన్నమాట. పసుపు గణపతికి పూజ చేయాలంటే పైన మాత్రమే బొట్టు పెట్టుకోవాలి. మీరు చుట్టూరా బొట్లు పెట్టి నెత్తిపైన బొట్లు పెట్టేసి గౌరీదేవి అనేసుకున్న నెత్తిపైన ఎప్పుడైతే బొట్టు వస్తుందో గణపతికి మనం పూజ చేసినట్లు లెక్క. అదే చుట్టూరా బొట్టు పెట్టేసి నెత్తి మీద పెట్టకపోతే గౌరీదేవికి మనం పూజ చేసినట్లు లెక్క అనమాట. ఇలాగా రెండిటికి తేడా. ఈ పూజ అయిన తర్వాత మనము ఈ పూజ చేసేటప్పుడు దేవుడికి పెట్టేటప్పుడు ఈ తమలపాకులు ఏ విధంగా మన వైపే కాడలు ఉండేటట్టుగా దేవుడి దగ్గర పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. పూజ అయిన తర్వాత కొంచెం ఇలా పసుపు, పూజ అయిన తర్వాత ఈ పసుపును ఒక డబ్బాలో వేసుకొని కొంచెం ఇలా తీసుకొని మనం ముఖానికి, తాలిబొట్లకి, చేతులకి రాసుకొని స్నానం చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా చిన్న ముద్దే కదా మనం పెట్టి పూజ చేస్తాం. దాన్ని ఒక 5 రోజుల్లో వాడియాలన్నమాట. అంతేకాని పాదాలకు రాసుకోవడం అలా చేయకూడదు. గణపతిని కానీ గౌరీదేవిని కానీ ఇలా డబ్బాలో పెట్టి మనం రాసుకుంటే మంచిది. అదే మనం వాటర్లో కలిపేసి తులసి మొక్కకు పోయడం అలా చేయకూడదు. తులసి మొక్క దగ్గర పోసేటప్పుడు గౌరీదేవిని అయితే వాటర్లో కలిపి పోయొచ్చు. అదే గణపతిని మాత్రం తులసి మొక్క దగ్గర పెట్టడం కానీ తులసి మొక్కలో పోయడం కానీ చేయకూడదు. ఈ పూజ అయిన తర్వాత అదండి గౌరీదేవికి గణపతికి ఇలాగా ఎలా చేయాలనేది తెలుసుకొని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఇది ఒక పంతులు గారు మాకు చెప్పారనమాట. ఇలాగా మీరు వెండి కానీ బంగారం కానీ వేటితో కానీ పూజ చేసినా సరే కంపల్సరిగా పసుపు గణపతిని చేసి పూజ చేస్తేనే మన పూజ పూర్తి అయినట్టు.